కొణిదెల మరియు అల్లు వారసులుగా వచ్చిన ఈ మెగా హీరోలు ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. ఒక్కరిని మించిన క్రేజ్ ఒకరిది. ఒకే ఫ్యామిలీ నుంచి ఒకే ప్లాట్‌ఫార్మ్‌గా ఒక మెగా ఫ్యామిలీ అనే ప్లాట్‌ఫార్మ్‌గా వచ్చి, వాళ్ళలో వాళ్ళకే కాంపిటీషన్ తయారైంది అంటే అది ఓన్లీ ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్' వర్సెస్ రిమైనింగ్ మెగా హీరోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 'కళ్యాణ్' గారిని గనక చూసుకున్నామంటే ఒక యాక్టర్‌గా కాదు 24 క్రాఫ్ట్స్ పైన తనకొక అవగాహన కలిగి యాక్షన్ కొరియోగ్రఫీ, అలాగే డాన్సింగు, మ్యూజిక్కు అన్నిట్లో తన చేతులు పెట్టి సినిమా రంగంలో ఉన్నంత కాలం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అలా చేసినందుకే యువతలో అత్యద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో ఎంతో ట్రెండ్స్ సృష్టించాడు. సినిమాలో తనకంటూ ఒక ఫాలోయింగు అండ్ అలాగే ఎన్నో ట్రెండ్స్ క్రియేట్ చేశాడు. బ్లాక్ బస్టర్స్ క్రియేట్ చేశాడు. అండ్ తన ట్రెండ్ సెట్టర్ అందరూ పాన్ ఇండియా సినిమాల గురించి వర్రీ అవుతుంటే, ఈయన మాత్రం వెళ్ళిపోయి పాన్ ఇండియా రాజకీయాలు చేస్తున్నాడు. రాజకీయాలు అంటే రాజకీయ సభలు పెట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళు గర్జన, గర్జన అని పెట్టుకుంటారు. అంటే పవన్ కళ్యాణ్ ఎళ్తున్నాడంటేనే అది గర్జన ఆల్రెడీ. వీళ్ళు ప్రత్యేకంగా పలానా గర్జన, పలానా సభ అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా ఉంది పవన్ కళ్యాణ్ క్రేజ్ ఈరోజు. పాకలామప్పా ఐకాన్ స్టార్ క్రేజ్. అంటే ఏ గడ్డ మీద మాట్లాడుతున్నానో ఆ భాషలో మాట్లాడతాను. ఎందుకంటే ఆ భాషకిచ్చే రెస్పెక్ట్ అని చెప్పి మొన్న 'అల్లు అర్జున్' 'పుష్ప 2' ఆడియో ఫంక్షన్‌లో చేసిన స్పీచ్ అనేది 'నభూతో న భవిష్యత్.' మెగా కంచుకోటలు బద్దలు కొట్టి తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళాలని ఆయన ముందుకెళ్తున్నాడు. సో, ఆయన హార్డ్ వర్క్‌కి కారణమే ఈరోజు మనం ఒక స్టూడియో గాని, ఒక ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ గాని ఇంత తక్కువ ఏజ్‌లో ఇంత భారీ క్రేజ్ క్రియేట్ చేసిన ఎవరైనా ఉన్నారు అంటే అది మళ్ళీ 'అల్లు అర్జున్.' మెగా కుటుంబ వారసుడిగా సినీ రంగంలోకొచ్చినప్పటికీ, కుటుంబాన్ని ఏకతాటి మీద పెట్టి గ్లోబల్ ఫ్యాన్ బేస్‌తో ముందుకు వెళ్తున్న వ్యక్తి 'రామ్ చరణ్.' తన తండ్రి మరియు బాబాయ్ మధ్య రాజకీయాల వల్ల దూరం పెరిగినప్పుడు, వారి మధ్య దూరాన్ని తగ్గించి, హుందాగా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి చరణ్. కాబట్టి మెగా ఫ్యాన్స్‌లో చరణ్ అంటే ఒక ప్రత్యేకమైన ప్రేముంది. 'రంగస్థలం' గాని, 'ట్రిపుల్ ఆర్‌లో' గాని ఆయన చేసిన యాక్టింగ్ చూస్తే 'నభూతో న భవిష్యత్' అంటే ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చారు, ఎంతో ట్రోలింగ్ ఫేస్ చేసిన చరణ్ ఈరోజు ఎలాంటి యాక్టింగ్ చూపిస్తున్నారనేది మనం చూసుకోవచ్చు. ముగ్గురికి కూడా కామన్‌గా ఉన్న ఒక విషయం ఏంటి అంటే, మెగాస్టార్ చిరంజీవి నేర్పిన హార్డ్ వర్కింగ్ నేచర్. ముగ్గురికి హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది. ఎంత ఎదిగినా సరే తగ్గి ఉండే మనస్తత్వం ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ స్టాప్ చేసేది లేదు. సో, మీరు 'అల్లు అర్జున్' గారి ఫ్యాన్ అయ్యుండొచ్చు, లేదా 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాన్ అయ్యుండొచ్చు, లేదా 'రామ్ చరణ్' గారి ఫ్యాన్ అయ్యుండొచ్చు. ముగ్గురు కూడా హార్డ్ వర్కింగ్ పర్సనాలిటీస్ అండ్ ముగ్గురికి కూడా ఒక క్లియర్ కట్ ఐడియా ఉండి వాళ్ళేం చేస్తున్నారో తెలిసి వాళ్ళు పనిచేస్తున్న లీడర్స్. సో, ఫ్యాన్ వార్స్ అని చెప్పేసి అనుకోని మ్ మీకు నచ్చిన హీరో సినిమా నచ్చిందంటే ఎంజాయ్ చేయండి. వాళ్ళని ఎంతన్నా లేపుకోండి. బట్ ఆపోజిట్ వాళ్ళ పైన ట్రోల్ చేయాలి. ఆపోజిట్ హీరోస్ గురించి మనం ఆపోజిట్ హీరోలు తక్కువ చేసి మాట్లాడాలి. సోషల్ మీడియాలో టైమ్ వేస్ట్ చేయాలి. ఇలాంటివి పెట్టుకోకండి. ముగ్గురు హీరోలని కంపేర్ చేసి వారి ప్రతి ఒక్కరు ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు అని మీరు గమనిస్తారని చెప్పి నేను ఈ వీడియో చేశాను. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.